ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. చాలామంది చనిపోయారు. ఎక్కడ ఏంటని వివరాలు చూస్తే కనుక ప్రైవేట్ బస్సు అతివేగంతో వెళుతున్నటువంటి ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కనుక ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కి సంబంధించిన ఒక బస్సు అయితే కనుక చింతూరు మారేడుమిల్లి రోడ్లోని అది యాక్చువల్గా ఘాట్ రోడ్డు. ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు తప్ప గమ్మున ఎక్కువ నడపలేరు. ఎందుకంటే చాలా టర్నింగ్స్ డౌన్ అప్ అలా దాంతోపాటు బాగా ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి. లోయది ఎక్కువగా ఉంటుంది. అటు ఆర్టీసీ బస్సులు కానీ లారీ డ్రైవర్లు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు మాత్రం వెళ్తుంటారు. ఇదైతే మరి చిత్తూరుకి చెందిన బస్సు అని చెప్తున్నారు. డ్రైవర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అతివేగంతో వెళ్ళడం తెలియదు కానీ అదుపు తప్పి బస్సు అయితే కనుక పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 15 మంది అయితే చనిపోయారని చెప్తున్నారు. ఇంకా మృతులపై అధికారిక ప్రకటన అయితే రావాల్సింది. ఎంతమంది మృతి చెందారు ఏంటనేది. 20 మందికి పైగా గాయాలయ్యాయని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకుని తిరిగి అన్నవరం వైపుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. సో అక్కడ పరిస్థితిని బట్టి ప్రయాణికులు అయితే కనుక తీవ్ర ఆహాకారాలు పెడుతున్నారు. స్థానికుల సమాచారంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను అయితే ప్రారంభించారు. రంపచోడవరం నుంచి ఇప్పటికే 2 అంబులెన్సులు ఘటన